Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So here I am back home in Hyderabad. తిరుపతి యాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నాను. ఇవాళ జస్ట్ మార్నింగే వచ్చాను నేను, జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్. సో చాలా వీడియోస్ పెండింగ్ ఉన్నాయి. మన పింక్ బాల్ ఓటమి ఇంకా మైండ్లో అది వెన్నాడుతూనే ఉంది. సో దాని గురించి మనం చాలా మాట్లాడుకోవాలి, చాలా వీడియోస్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అదేంటంటే రోహిత్ శర్మ ఇమీడియట్గా క్యాప్టెన్సీ వదిలేయాలి, బుమ్రాకి ఇచ్చేయాలని చెప్పి. ఇది మీరు నేను అన్న మాట కాదు, మనలో చాలామంది అంటున్నారు. మన ఛానల్లో పెట్టిన కామెంట్స్ అవి చూస్తే ఏంటంటే చాలామంది చాలా కోపంగా ఉన్నారు. రోహిత్ శర్మ ఇమీడియట్గా క్యాప్టెన్సీ వదిలేయాలి, రిటైర్ అయిపోవాలి. రోహిత్ శర్మ ఏంటి, కోహ్లీ కూడా రిటైర్ అయిపోవాలంటున్నారు. మొత్తం మీద రోహిత్ శర్మ గురించి మనం కాన్సన్ట్రేట్ చేద్దాం వీడియోలో. సో రోహిత్ శర్మ రిటైర్ అయిపోవాలి ఇమీడియట్గా. ఎలాగైతే 2014లో ధోని మిడిల్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ టూర్ తన క్యాప్టెన్సీ వదిలేసి టెస్ట్ మ్యాచ్ నుంచి రిటైర్ అయిపోయి విరాట్ కోహ్లీకి పగ్గాలు అప్పచెప్పి పక్క తప్పుకున్నాడు. అదే రకంగా రోహిత్ శర్మ కూడా బుమ్రాకి క్యాప్టెన్సీ ఇచ్చేసి రిటైర్ అయిపోయి తప్పుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ నేను ఒకటి చెప్పాలి ఏంటంటే, సరే మీరు నేను అనడం, మనం ఎన్నో మాట్లాడతాం, సోషల్ మీడియాలో కీబోర్డ్ చేతిలో ఉంటుంది కాబట్టి మీరెన్నో కామెంట్స్ చేస్తారు, నాకేదో వీడియో ఉంది కాబట్టి నేను వీడియోలో ఎన్నో మాట్లాడతాను. మీరు నేను కాదు, లెజెండరీ క్రికెటర్స్, ఎక్స్పర్ట్స్, దోస్ హ్యావ్ సీన్ ఇట్ ఆల్, బీన్ దేర్, డన్ దట్, అలాంటి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు మన దగ్గర. ముఖ్యంగా ముంబైకి చెందిన, ముంబై అని ఎందుకు అన్నా అంటే వాళ్ళు ఎప్పుడు ముంబై వాళ్ళు తప్ప ఇంకెవరు అన్నారు, కానీ ఈసారి ముంబై వాళ్ళని వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు. అదే విషయం. సునీల్ గవాస్కర్ అండ్ సంజయ్ మాంజ్రేకర్ వీళ్ళు చేస్తున్న కొన్ని కామెంట్స్ చాలా విచిత్రంగా, విడ్డూరంగా, చాలా వియర్డ్గా ఉంటాయి. ముఖ్యంగా సునీల్ గవాస్కర్ మీద నాకు చాలా గౌరవం ఉంది. యాజ్ ఎ ప్లేయర్ హ్యావ్ సీన్ ఆర్ హర్డ్ సో మెనీ గ్రేట్ ఇన్నింగ్స్ ప్లేడ్ బై హిమ్. సో అతను అంత మంచి క్రికెటర్గా నేను చాలా రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. బట్ ఆఫ్ లేట్ ఆయన చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే ఆ రెస్పెక్ట్ ఆయన కోల్పోతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా విచిత్రమైన కామెంట్స్ చేయడం మనం చూస్తున్నాం అనేక సందర్భాల్లో. రోహిత్ శర్మ క్యాప్టెన్స్ గురించి ముందు నుంచే అంటున్నాడు, ఒక టెస్ట్కి క్యాప్టెన్గా ఉండడం ఏంటి, పెటర్నిటీ లీవ్ తీసుకోవడం ఏంటి, అసలు ఎందుకు తీసుకోవాలి లీవు, ఒక టెస్ట్ ఉండకుండా మొత్తానికి టూర్ అంతా కూడా బుమ్రాని క్యాప్టెన్ చేయాలని మొదటి నుంచి అంటున్నాడు అతను. ఒకటి. రెండోది ఏంటంటే రిషబ్ పంత్ మీద కామెంట్ చేయడం. రిషబ్ పంత్ ఢిల్లీ వదిలేయడానికి మనీ కన్సిడరేషన్ అంటే అతను దాన్ని కాదని చెప్పి అతను దాన్ని డినై కూడా చేయాల్సి వచ్చింది. ఇలా రకరకాల కామెంట్స్, చాలా లూజ్ కామెంట్స్ చూస్తున్నాం ఫ్రమ్ సచ్ ఎ గ్రేట్ క్రికెటర్, ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్. సో అనవసరంగా హీస్ లూజింగ్ హిస్ రెస్పెక్ట్ అనిపిస్తుంది. తాజాగా అతను అన్న కామెంట్ ఏంటంటే మంజ్రేకర్ గురించి మళ్ళీ మంజ్రేకర్ కూడా ఇంకా దారుణమైన కామెంట్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి డ్రాప్ చేయాలంటాడు అతను. సో అది మనం మళ్ళీ మాట్లాడదాం తర్వాత. గవాస్కర్ చెప్పింది ఏంటంటే ఇమీడియట్గా రోహిత్ శర్మ క్యాప్టెన్సీ వదిలేయాలి, రోహిత్ శర్మ క్యాప్టెన్సీ వల్ల మనం ఓడిపోయాం అని చెప్పి అన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? రోహిత్ శర్మ రిటైర్ అయిపోవాలని చెప్పి చాలామంది కోరుకుంటారు. రోహిత్ శర్మ పర్సనల్ ఫామ్ ఏమాత్రం బాగలేదు, కానీ క్యాప్టెన్సీ వదిలేసి ప్లేయర్గా ఆడడం ఏంటి? ప్లేయర్గా డస్ హీ హ్యాస్ ఎనీ మెరిట్ టు స్టే ఇన్ ద టీమ్? ఎందుకంటే అతనికి లాస్ట్ 6 టెస్టుల్లో అతను ఆడిన తీరు చూస్తుంటే అతని యావరేజ్ 11.83 లాస్ట్ 6 టెస్ట్ మ్యాచెస్లో. అంటే బంగ్లాదేశ్, న్యూజిలాండ్ అండ్ కరెంట్ సిరీస్లో ఒక టెస్ట్ మ్యాచ్ ఇవన్నీ కలిపి చూస్తే 11.83 యావరేజ్ ఉంది. ఒకే ఒక 50 ఉంది. దాంట్లో సింగిల్ డిజిట్స్ 12 ఇన్నింగ్స్ ఆడితే 12 ఇన్నింగ్స్లో సింగిల్ డిజిట్ స్కోర్స్ 8 ఉన్నాయి. సో చాలా అలార్మింగ్ ఉంది ఫామ్. ఒకవేళ క్యాప్టెన్స్ వదిలేస్తే టీంలో అతని ప్లేస్ కూడా ఉండదు, అలాంటి పరిస్థితి ఉంది రోహిత్ శర్మ. మరి ఎందుకు అతను పట్టుకుని వేలాడాలి మీరు కూడా అనొచ్చు, కానీ అంత తొందరగా మనం ఎప్పుడు నిర్ణయాలు తీసుకోం. క్యాప్టెన్ ఎప్పుడు క్యాప్టెనే. ఒక టీంకి ఒక క్యాప్టెన్ పెట్టినప్పుడు, ఒక యుద్ధం ఓడిపోయిన రాజు యుద్ధం వదిలేసి రాజుని మార్చరు కదా. ఇప్పుడు ఒకే మ్యాచ్ ఓడిపోయాం మనం, అది కూడా పింక్ బాల్ టెస్ట్ అని మనం మర్చిపోకూడదు. పింక్ బాల్ టెస్ట్లో ఆస్ట్రేలియాకు ఉన్న స్టూపెండస్ రికార్డ్, వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్ పింక్ బాల్ విషయంలో ఎక్కువగా, అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాం. ఒక టెస్ట్ మ్యాచ్తోనే మనం రోహిత్ శర్మకి పూర్తిగా అతని క్యాప్టెన్సీ
వదిలేయాలనడం ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా అన్పాపులర్ వీడియో యాక్చువల్గా. ఎందుకంటే మీలో చాలామంది చాలా కసిగా కోపంగా ఉన్నారు రోహిత్ శర్మ విషయంలో. నేను రోహిత్ శర్మకి సమర్థిస్తూ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సపోర్ట్ హిమ్ ఆర్ ఐఎమ్ ట్రైంగ్ టు జస్టిఫై హిస్ డెసిషన్స్ వాట్ ఎవర్. నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఇంత తొందరగా మనం నీజర్క్ రియాక్షన్ ఉంటారు. అంటే ఏదో ఒక చిన్న పొరపాటు జరిగిందని చెప్పి బోల్డని మార్పులు చేశాడు, రాడికల్ చేంజెస్ తీసుకురావడం అది కావాలి. మన టీంకి ఏంటంటే కాన్ఫిడెన్స్ కావాలి. ఉన్న టీంతోనే మనం మళ్ళీ ఎక్కడైతే పోగొట్టుకున్నా అక్కడ వెతుక్కోవాలి. అదే టీంతో మళ్ళీ మనం విజయాలు సాధించాలి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ దట్ లాస్ట్ టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. 36 ఆల్ అవుట్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యారు. అలాగే ఆస్ట్రేలియా కూడా మన 295 రన్స్తో ఓడిపోయిన తర్వాత వాళ్ళు బౌన్స్ బ్యాక్ అయ్యారు. సో ఇండియా కూడా ఆపర్చునిటీ ఉంది. ఎవ్రీబడి ఈస్ కోటింగ్ టెన్నిస్ మ్యాచ్ ఇక్కడ, ఎందుకంటే ఇది 5 మ్యాచ్ల సిరీస్. టెన్నిస్ కూడా బెస్ట్ ఆఫ్ 5 ఉంటుంది. బెస్ట్ ఆఫ్ 5 ఏంటంటే ఒక సెట్ మనం గెలిచాం, ఒక సెట్ వాళ్ళు గెలిచారు. మన సెట్ ఏమో మనం 6-1తో గెలిచినట్టయితే వాళ్ళు ఆల్మోస్ట్ 6-0తో గెలిచారు. చాలా ఈజీగా గెలిచేశారు, సునాయాసంగా గెలిచేశారు. మనం కూడా బాగా మంచి మ్యాసివ్ విన్నే సాధించాం. సో సిచ్యుయేషన్ ఇస్ ఈక్వల్ నౌ. మనం ఇప్పుడు అంత వైలెంట్గా అంత రాడికల్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం నాకైతే కనబడట్లేదు. రోహిత్ శర్మ క్యాప్టెన్. రోహిత్ శర్మ ఒకే ఒక మాట నాకు సూటిగా నాకు ప్రశ్న సమాధానం చెప్పండి. రోహిత్ శర్మ క్యాప్టెన్సీ వల్లనే మనం ఓడిపోయామా అనేది మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి. రోహిత్ శర్మ కాకుండా బుమ్రా క్యాప్టెన్సీ చేసుకుని గెలిచుండేవాళ్ళం. ఎలాగైతే ఫస్ట్ టెస్ట్లో మనం 150కి ఆల్అవుట్ అయినా వాళ్ళని 104కి ఎందుకో ఆల్అవుట్ చేసి ఒక మంచి లీడ్ సంపాదించినట్టుగా ఇక్కడ చేయగలిగామా? చేయలేదు కదా. ఇక్కడ దెర్ ఆర్ 2 కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఒకటేంటంటే మన బ్యాటింగ్ ఫెయిల్యూర్. మొదటి టెస్ట్లో ఎలా ఉందో ఇక్కడ బ్యాటింగ్ ఫెయిల్యూర్ కంటిన్యూ అయింది. మొదటి టెస్ట్లో 2 ఇన్నింగ్స్లో రికవర్ అయ్యి ఇక్కడ 2 ఇన్నింగ్స్ రికవర్ కాలేదు, బికాజ్ ఇట్ వాజ్ పింక్ బాల్. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే బౌలింగ్లో కూడా మన ఫెయిల్యూర్ కనిపించింది. ముఖ్యంగా మన థర్డ్ సీమర్ హర్షిత్ రాణా హూ బౌల్డ్ వెల్ ఇన్ పర్త్, బట్ ఇక్కడ అతను ఫెయిల్ అయ్యాడు. సిరాజ్ కూడా అంత గొప్పగా బౌలింగ్ వేయలేదు. నేను ఇంకొక వీడియో చేస్తాను, దాంట్లో మీకు పర్త్లో ఎందుకు గెలిచాము, ఎడలైన్ ఎందుకు ఓడిపోయిన దాంట్లో మనం వేరే మాట్లాడడం, అది వేరే వీడియోలో మాట్లాడడం. ఇక్కడ నేనేది ఏంటంటే ఫెయిల్యూర్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ రోహిత్ శర్మాస్ క్యాప్టెన్సీ. ఫెయిల్యూర్ ఈజ్ బికాస్ ఆఫ్ పూర్ బ్యాటింగ్. పూర్ బ్యాటింగ్ రోహిత్ శర్మ ఏం చేస్తాడు, అతను కూడా దాంట్లో ఒక భాగమే. కానీ బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్ల ఓడిపోయాం. సరే, బౌలింగ్లో అతను మన వాళ్ళు ఎక్కువ బౌన్సర్లు వేయలేదు, అదొకటి విమర్శ. బుమ్రాకి ట్రావిస్ హెడ్ చెలరైపోతున్న టైంలో బుమ్రాకి మరొక స్పెల్ బౌలింగ్ ఇవ్వలేదు, అది కూడా ఒప్పుకుంటా. దానికి రీజన్ ఉండొచ్చు. బుమ్రాకి స్పెల్ ఇవ్వకపోవడానికి కారణం మేబీ దట్ ప్లేయర్ వాజ్ నాట్ రెడీ. అతనికి ఏదో సమ్ నిగిల్ ఉండొచ్చు, లేకపోతే అప్పుడు ఆ బౌలింగ్ చేయలేకపోయి ఉండొచ్చు, మనకు తెలియదు కదా. సో బుమ్రాకి స్పెల్ ఇవ్వకపోవడం ఒక్కటి కారణం. తర్వాత బౌన్సర్లు ఎక్కువ వేయలేదంటే మీరు ఒకటి ఆలోచించండి. ఎడలైడ్ మైదానం ఎలా ఉంటుందంటే డిఫరెంట్గా ఉంటుంది. సైడ్ బౌండరీస్, స్క్వేర్ బౌండరీస్ చిన్నగా ఉంటాయి, స్ట్రెయిట్ బౌండరీస్ లాంగ్గా ఉంటాయి. మీరు బౌన్సర్ వేస్తే మిస్ హిట్ అయినా 4 or 6 వెళ్ళిపోతుంది. అలాంటి చిన్న గ్రౌండ్ అది. సైడ్ బౌండరీస్ ఆర్ వెరీ స్మాల్. సో మీరు మరి వాళ్ళు వేశారు కదా బౌన్సర్లు, వాళ్ళు ఎవరి మీద వేశారు బౌన్సర్లు? అశ్విన్ మీద, బుమ్రా మీద, నితీష్ రెడ్డి మీద. లాస్ట్ అంటే లోయర్ మిడిల్ ఆర్డర్ టెయిల్ ఎండర్స్ మీద వాళ్ళు బౌన్సర్లు ఎక్కువ, ప్యాట్ కమిన్స్ ముఖ్యంగా Day 3 బౌన్సర్లు ఎక్కువ వేశాడు. వెన్ హీ హ్యాస్ సో మెనీ రన్స్ టు ప్లే విత్, ఆ టైంలో వేశాడు. సో అంతే తప్ప మీకు వెన్ యూ స్కోర్ జస్ట్ 180 యూ కెనాట్ బౌల్ సో మెనీ బౌన్సర్స్. ఎందుకంటే అది అక్కడ కొంచెం రిస్కీ ఆప్షన్ ఆ గ్రౌండ్లో. యూ డోంట్ హ్యావ్ సో మెనీ రన్స్ టు ప్లే విత్. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం రోహిత్ శర్మ ప్రొయాక్టివ్ లేదు క్యాప్టెన్సీ వల్ల కొంత నేను ఒప్పుకుంటాను, అంత ఇంటెన్సిటీ లేదని ఒప్పుకుంటాను. కానీ రోహిత్ క్యాప్టెన్సీ వల్ల ఓడిపోయాం, అందుకని బుమ్రా క్యాప్టెన్సీ ఇచ్చేయాలంటే అలా చేయడం వల్ల ఏంటంటే అపోజిషన్ ఇంకా వాళ్ళకి ఒక కన్సిడర్ చేసినట్టు అవుతుంది. మన నాయకుడి మీద మనం నమ్మకం పెట్టుకోకపోతే మనం ఏంటంటే మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే మనం డిఫెన్స్లో పడిపోయినట్టు అయిపోతుంది. అలా వద్దు. మన స్ట్రెంగ్త్తోనే వెళ్దాం. మనం మొదట్లో అనుకున్న దాంతోనే వెళ్దాము. వెళ్ళి మనం ఇదే టీంతో డిఫరెంట్గా ఆడదాం. మళ్ళీ రెడ్ బాల్ వస్తుంది, మళ్ళీ బ్రిస్బేన్లో మళ్ళీ చాలా చాలా స్పైసీ వికెట్ ఉంటుంది, మెల్బోర్న్లో కూడా అలాగే ఉంటుంది. కానీ వీ నో వీ కెన్ బౌన్స్ బ్యాక్. పర్త్లో ఎలాగైతే మనం ఆడేమో అలాంటి క్రికెట్ ఆడడానికి ప్రయత్నం చేద్దాం. అంతేగాని ఇప్పుడే మనం ఏదో మార్పులు చేసేసి చేయాల్సిన అవసరం ఉంది. గవాస్కర్ వాళ్ళందరూ
ఏదేదో మాట్లాడేస్తున్నారు. నాకైతే అది ఏమాత్రం నచ్చలేదు. ఇంకొక మాట కూడా అన్నాడు మన సునీల్ గవాస్కర్ గారు. ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి బహుశా వీళ్ళు ఎందుకు అగ్రెసివ్గా ఆడుతున్నారు టెస్ట్ మ్యాచ్ల్లో గవాస్కర్ ఏంటంటే అంత తనలాగా ఆడాలి, టోటల్ డిఫెన్సివ్గా ఆడాలి. అలా కాకుండా వీళ్ళు అగ్రెసివ్గా ఎందుకు ఆడుతున్నారంటే వీళ్ళకి ఐపీఎల్ దన్ను ఉంది. దన్ను అంటే ఆ భరోసా ఉంది వాళ్ళకి. ఐపీఎల్లో ఆడుతారు. ఇక్కడ టెస్ట్ మ్యాచ్లో ప్లేస్ పోతే పోయింది, ఏమైంది? టెస్ట్ మ్యాచ్లో ప్లేస్ పోతే పోయింది. మాకు ఐపీఎల్ ఉంది, లేకపోతే మాకు వన్డే ఉంది, T20 ఉంది. ఆ భరోసాతో ఇది చాలా చాలా ప్లేయర్స్ని చాలా చాలా డెరగేటరీ స్టేట్మెంట్ అంటారే, చాలా చిన్నబుచ్చే స్టేట్మెంట్, వాళ్ళని తీసిపారేసే ఒక స్టేట్మెంట్. అగ్రెసివ్గా కొంతమంది ఆడతారు. రిషబ్ పంత్ అలాగే ఆడతాడు, నితీష్ కుమార్ రెడ్డి అలాగే ఆడతాడు. అది వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్లే, వాళ్ళని ఆడే దాంతో వాళ్ళ సక్సెస్ ఉంది. వై రిషబ్ పంత్ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ ఆస్ట్రేలియా? అతను ఆడే ఆ స్కూప్ షాట్స్ అనండి, రివర్స్ స్కూప్స్ అనండి, ఫాలింగ్ పుల్ షాట్ అనండి, వాట్ ఎవర్, అవన్నీ అతను రిజల్ట్స్ ఇస్తున్నాయి. నితీష్ కుమార్ రెడ్డి కూడా అంతే. నితీష్ కుమార్ రెడ్డి కొట్టే షాట్స్ చాలా అడేషియస్గా, చాలా డేరింగ్గా ఉంటాయి. కానీ అది అతని స్టైల్తో అతను సక్సెస్ అవుతున్నప్పుడు లేదు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఐపీఎల్ ఆడుకుంటాం, మేము టెస్ట్ మ్యాచ్ ఆడకపోతే ఏంటి అని ప్లేయర్స్ని చిన్నబొచ్చడం నాకైతే ఏం అర్థం కాలేదు అతను ఇచ్చే స్టేట్మెంట్. అంటే మా పీరియడ్లో జెలసీగా ఉంది, వీళ్ళు ఇష్టం టెస్ట్ మ్యాచ్లో ఇలాంటి షాట్స్ ఆడుతున్నారు, మేము ఆడలేకపోయినాం అని చెప్పి ఒక రకమైన జెలసీ ఫీల్ అవుతున్నాడు. సంజయ్ మాంజరేకర్ కూడా సంజయ్ మాంజరేకర్ ఏమంటాడు సార్, సరే అది గవాస్కర్ గురించి. సంజయ్ మాంజరేకర్ ఏమంటాడంటే మనకి ఫోర్త్ సీమర్ సరైన వాళ్ళు లేడు కాబట్టి నితీష్ కుమార్ రెడ్డిని డ్రాప్ చేసి మీరు ఆకాశ్దీప్ని ఆడించాడు. మూడు ఇన్నింగ్స్ల్లో ఆడిన 4 దాంట్లో 3 ఇన్నింగ్స్ల్లో హీ వాజ్ ది టాప్ స్కోరర్. మనం ఎక్కువ రన్స్ చేసిన దాంట్లో మనం 200 బిలో చేసిన 3 సందర్భాలు అతనే టాప్ స్కోరర్. ఏముందిలే అతను 40 రన్స్ చేస్తాడు అంతే కదా, 40 రన్స్ కోసం అతను టీంలో పెట్టాల్సిన అవసరం బౌలర్ని పెట్టండి, ఇది అతని లాజిక్. సంజయ్ మాంజరేకర్ ఒకసారి చాలా బ్రెయిన్ ఫెయిడ్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఎలా మాట్లాడతారో అతనికి అర్థం, అందుకని ట్రోల్ అవుతాడు. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి ఎందుకో అవుట్ అయినవే 3 సందర్భాలు. మనం 200 పైన చేసిన ఇన్నింగ్స్లో అతను ఈ రిమైండ్ నాట్ అవుట్ 38 అవుట్ అయింది. ఎందుకంటే హీ వాజ్ ది లాస్ట్ మ్యాన్ టు గెట్ అవుట్ ఆన్ ఆల్ 3 అకేషన్స్. ఎందుకంటే అతనికి మరోవైపు సపోర్ట్ లేదు, నెంబర్ 11 వాజ్ బ్యాటింగ్, సో ఈ వెంట్ ఫర్ ఈ షాట్ అండ్ ఈ గాట్ అవుట్. లేదా 40 కంటే ఎక్కువ రిషబ్ పంత్ లాంటి వాళ్ళు అతనికి ఫస్ట్ టెస్ట్లో కానీ సెకండ్ టెస్ట్లో కానీ రిషబ్ పంత్ లాంటి వాళ్ళు అతనికి పాటు నిలబడి ఉంటే అతనికి పెద్ద స్కోర్ చేసినవాడు. సో అతను 40 రన్స్ చేస్తున్నాడు, టాప్ స్కోర్ అని పక్కన పెడతారు ఎవరైనా? హీఈస్ ది ఓన్లీ షైనింగ్ స్టార్ ఇన్ అవర్ బ్యాటింగ్ లైనప్ ఇన్ బోత్ ద టెస్ట్ మ్యాచెస్. సో అతనే బ్రహ్మాండమైన ప్లేయర్, వీళ్ళందరూ వేస్ట్ అని అంటలేదు, అది కాదు నా ఉద్దేశం. ఏంటంటే బాగా ఆడుతున్నాడు పక్కన పెట్టడం ఒకటి ఒప్పుకుంటాను, అతని బౌలింగ్ ఈజ్ నాట్ గ్రేట్, అదైతే నేను ఒప్పుకుంటాను. ఇట్ ఈస్ స్టిల్ ఎ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇంకా చాలా నేర్చుకోవాలి, చాలా ఇంప్రూవ్ కావాలి. ఇప్పుడున్న అతని బౌలింగ్లో స్పెషల్ ఫ్యాక్టర్ ఏమి లేదు, ఎక్స్ట్రా పేస్ లేదు అతనికి, తర్వాత స్కిల్ కూడా ఏమి లేదు పెద్దగా. ఇంప్రూవ్ అవుతాడు. హీఈస్ షోయింగ్ సైన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. 2 వికెట్లు తీశాడు, అక్కడ 1 వికెట్ తీశాడు ఫస్ట్ టెస్ట్లో, సెకండ్ టెస్ట్లో 1 వికెట్ తీశాడు. అండ్ హీఈస్ యాక్యురేట్ కానీ అంత పెనట్రేషన్ లేదు, అంత పదును లేదు, ఒప్పుకుంటాను నేను. హీఈస్ నాట్ ఎ గ్రేట్ ఫోర్త్ సీమర్ లైక్ శార్దుల్ ఠాకూర్. అట్లీస్ట్ శార్దుల్ ఠాకూర్ స్థాయి కూడా అందుకుంటాడు అతనికి ఛాన్స్ ఇవ్వండి. ఈస్ ఓన్లీ ప్లేడ్ 2 టెస్ట్ మ్యాచెస్. సో అతన్ని తీసేయాలన్నో ఏంటో నాకైతే అర్థం కాలేదు. చాలా విచిత్రమైన కామెంట్లు చేస్తారు వీళ్ళు. ఇప్పుడు అందరూ రిటైర్ అవ్వాలి అంటున్నారు, కానీ నన్ను అడిగితే ఇలాంటి కామెంటేటర్లు రిటైర్ అవ్వాలి. నాట్ ఓన్లీ కామెంటరీ బాక్స్లో రిటైర్ అయితే కాదు, వీళ్ళని ఛానల్స్ వీళ్ళు చెప్పే ఈ స్పైసీ దాన్ని కామెంట్స్ కోసం అని వాళ్ళకి అలా ఆ రకంగా ఏదో ఒక నెగిటివ్గా న్యూస్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ కామెంట్స్ని మ్యూట్ చేసేస్తే చాలా బాగుంటుంది, ఇండియన్ క్రికెట్ చాలా బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.